సో ట్రిగ్నోమెట్రీలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పీరియడ్స్ అండ్ పీరియాడిక్ ఫంక్షన్స్. ఒకసారి డెఫినేషన్ చూద్దామండి. పీరియడ్ అంటే ఏంటి, పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటో. సో చూడండి, ఎనీ కాన్స్టెంట్ ఫంక్షన్ f from R to R is said to be periodic if there exists a real number such that f of x plus p is equals to f of x for each x belongs to capital R. The least positive value of p with this property is called the period of f. That means f అనే ఫంక్షన్ ని పీరియాడిక్ ఫంక్షన్ అనాలి అంటే ఏమవ్వాలంటే కండిషన్ f of x plus p is equals to f of x అవ్వాలి. ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేసే ఆ p వాల్యూని ఏమంటామంటే పీరియడ్ అంటాం. అప్పుడు మనం ఈ f of x అనే ఫంక్షన్ ని పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఫర్ సపోజ్ f of x is equals to sin x. ఇప్పుడు మనం sin x అనే ఫంక్షన్ ని పీరియాడిక్ ఫంక్షన్ అని ప్రూవ్ చేస్తాం. అలాగే ఏ వాల్యూకి, ఏ p వాల్యూకి sin x అనేది పీరియాడిక్ ఫంక్షన్ అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ సపోజ్ f of x is equals to sin x అని తీసుకున్నాం. ఇక్కడ x ని x plus p కింద రాసినా కూడా మనకి మళ్ళీ sin x రావాలి. అలా ఏ p వాల్యూ రాసినప్పుడు మళ్ళీ sin x అనేది రిపీట్ అవుతుందో ఆ ఫంక్షన్ ఏమంటామంటే పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. ఆ p వాల్యూని ఏమంటామంటే పీరియడ్ అంటాం. పీరియడ్ మీన్స్ ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ అనమాట. చూడండి f ఆఫ్, ఇప్పుడు x నేను x ప్లస్ 0 కింద రాసాను. x ప్లస్ 0 అంటే నథింగ్ బట్ సైన్ ఆఫ్, ఇక్కడ x ప్లస్ లో కూడా x ప్లస్ 0 కింద రాయండి. సో x ప్లస్ 0 మీన్స్ x, సో sin x అంటే 0 అయ్యింది, 0కి మళ్ళీ sin x వచ్చింది. ఓకే, నెక్స్ట్ f ఆఫ్ x ప్లస్ π/2 తీసుకోండి. π/2 మీన్స్ 90 డిగ్రీస్ అండి. సో ఇప్పుడు ఏమవుతుంది, sin ఆఫ్ x ప్లస్ 90. సైన్ 90 ఉన్నప్పుడు సైన్ ఏంటి, కాస్ అవుతుంది. 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ నెగిటివ్, సైన్ కాబట్టి సైన్ పాజిటివ్ కాబట్టి కాస్ ఎక్స్. సో సైన్ ఏం చేంజ్ అవుతుంది. సో 90 ఉన్నప్పుడు సైన్ ఏమో కాస్ అవుతుంది. 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ అవుతుంది కాబట్టి సైన్ ఏం చేంజ్ అవ్వలేదు, కాస్ ఎక్స్. మరి ఇక్కడ మనకి ఏం రావాలి, సైన్ ఎక్స్ రావాలి. సైన్ ఎక్స్ వస్తే ఈ π/2ని మనం ఏమనొచ్చు అంటే పీరియడ్ అనొచ్చు. కానీ ఇక్కడ ఏమొచ్చింది, కాస్ ఎక్స్ వచ్చింది కాబట్టి π/2 అన్నది పీరియడ్ అవ్వదు సైన్ ఎక్స్కి. నెక్స్ట్ f ఆఫ్ x ప్లస్ పై చూడండి, సైన్ ఆఫ్ x ప్లస్ పై మీన్స్ 180 డిగ్రీస్ ఉన్నప్పుడు సైన్ నో చేంజ్. 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో మనకి సైన్ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుందండి కాబట్టి మైనస్ సైన్ ఎక్స్. కానీ మనకి ఏం రావాలి, ప్లస్ సైన్ ఎక్స్ రావాలి కాబట్టి ఇది కూడా పీరియడ్ అవ్వాలి. ఇక్కడ పైన కూడా మనం పీరియడ్ అవ్వాలి. నెక్స్ట్ f ఆఫ్ x ప్లస్ 2π మీన్స్ 360 డిగ్రీస్ అండి. సో సైన్ x ప్లస్ 2π అంటే 360 డిగ్రీస్ అండి. 2 × 180 డిగ్రీస్. సో 360 ఉన్నప్పుడు సైన్ నో చేంజ్. 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, 360 మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ అండి. సో 360 ప్లస్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ పాజిటివ్ కాబట్టి ఇది కూడా ప్లస్ సైన్ ఎక్స్. సో 2πకి ఏమొచ్చింది, సైన్ ఎక్స్ వచ్చింది. సో ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే 0 మళ్ళీ 2πకి వచ్చింది, అగైన్ 4πకి అవుతుంది, అగైన్ 6π, అగైన్ 8π. అంటే ఇక్కడ డిఫరెన్స్ అంతా 2π. సో ఎవ్రీ 2π రేడియన్స్కి ఏమవుతుంది, సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ రిపీట్ అవుతుందండి. సో ఇలా రిపీట్ అయితే ఆ వాల్యూని ఏమంటామంటే పీరియడ్ అంటాం. ఇంకా డెఫినేషన్ క్లియర్గా చెప్పుకోండి, ద లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ p విత్ దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ద పీరియడ్ ఆఫ్ f. ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా ఏంటి, p వాల్యూస్. సో ఈ p వాల్యూస్లో లీస్ట్ వాల్యూ అంటే ఫర్ సపోజ్ 0 అంటాం, కానీ వాడు మనం లీస్ట్ పాజిటివ్ వాల్యూ 0ని మనం పాజిటివ్ నెగిటివ్ని కన్సిడర్ చేయలేము కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలి. ఉన్న వాటిలో లీస్ట్ ఏంటి, 2π. కాబట్టి 2πని ఏమంటామంటే పీరియడ్ అంటాం. ఇక్కడ ఈ ఫంక్షన్ ఏమంటామంటే పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. అర్థమైందండి. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి, ఎనీ కాన్స్టెంట్ ఫంక్షన్ దట్ ఈస్ sin x f from R to R is said to be periodic. ఈ sin x అనే ఫంక్షన్ ని మనం పీరియాడిక్ అని చెప్పాలి అంటే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నెంబర్, ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అది 0 అవ్వచ్చు, 2π అవ్వచ్చు, 4π అవ్వచ్చు, 6π అవ్వచ్చు, లేదా π/2 అవ్వచ్చు, π అవ్వచ్చు, ఎనీ వాల్యూ
సచ్ దట్ ఎలాగంట f of x plus p is equals to f of x అంటే నువ్వు x ప్లేస్ లో x plus p ని సబ్స్టిట్యూట్ చేసినా మళ్ళీ f of x అనే ఫంక్షన్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ చూడండి 0 రాస్తే sin x వచ్చింది, ఓకే, x plus pi/2 సబ్స్టిట్యూట్ చేస్తే cos x వచ్చింది, కాబట్టి ఇది ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేయట్లేదు, కాబట్టి ఇది పీరియడ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ పై తీసుకుంటే మైనస్ వచ్చింది కానీ మనకి ప్లస్ sin x రావాలి, కాబట్టి ఇది ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేయలేదు, కాబట్టి ఇది పీరియడ్ అవ్వదు. 2π, సో 2πకి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ f of x వచ్చింది, అంటే ఈ ప్రాపర్టీని ఇది సాటిస్ఫై చేస్తుంది, కాబట్టి దీన్ని మనం పీరియడ్ అనొచ్చు. సో అలాగే 2π 4π 6π 8π, సో ఇలా ఎవ్రీ 2π రేడియన్స్ కి ఈ sin x అనే ఫంక్షన్ రిపీట్ అవుతుంది, కాబట్టి ఈ sin x అనే ఫంక్షన్ ఏమంటామంటే పీరియాడిక్ అంటాం, అండ్ ఈ p వాల్యూని ఏమంటామంటే పీరియడ్ అంటాం. ఇంకా ద లీస్ట్ పాజిటివ్ వాల్యూ అన్నాడు కాబట్టి ఇలా చాలా p వాల్యూస్ ఉన్నాయి, కానీ వీటిల్లో లీస్ట్ పాజిటివ్ వాల్యూ అంటే 2π, కాబట్టి 2πని ఏమంటామంటే పీరియడ్ అంటాం. ఓకేనా, అర్థమైంది కదండి. నెక్స్ట్ సేమ్ అలాగే cos x తీసుకున్న మీకు దీని పీరియడ్ 2π అవుతుంది. నెక్స్ట్ అలాగే tan x, ఒకసారి tan x చూద్దాము. సో అంటే sin x cos x వీటికి ఏమవుతుందంటే 2π అనేది పీరియడ్ అవుతుంది. నెక్స్ట్ tan x చూస్తే f of x is equals to tan x f of x plus 0, tan of x plus 0, that means tan x f of x plus pi/2, tan of x plus pi/2, 90 కాబట్టి tan cot 90 plus అంటే సెకండ్ క్వాడ్రంట్ tan నెగటివ్, సో minus cot x, so this is not the period for tan x. and f of x plus pi, tan of x plus pi means 180 ఉన్నప్పుడు tan no change, 180 plus means third quadrant, in third quadrant tan x and cot x are positive, so plus x, so సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇక్కడ పీరియడ్ ఏంటి పై అన్నమాట. సో ఇక్కడ tan x అనే ఫంక్షన్ ఎప్పుడు రిపీట్ అవుతుంది 0 π 2π 3π 4π, డిఫరెన్స్ వచ్చేసి π π π π, సో అంటే ఎవ్రీ π రేడియన్స్ కి tan x అనే ఫంక్షన్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఈ π అనే ఫంక్షన్ π అనేది పీరియడ్ దేనికంటే tan x అండ్ cot x, అలాగే 2π అంటే sin x cos x cosec x sec x. సో ఈ 4 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కి 2π అనేది పీరియడ్ అవుతుంది, అలాగే tan x cot x కి పీరియడ్ అంటే π అవుతుందండి. సో ఇక్కడ అర్థమైంది. సో అంటే ఇక్కడ 0 π/2 కి మళ్ళీ ఇది పాసిబుల్ అవ్వట్లేదు, అంటే ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేయట్లేదు, కాబట్టి π/2 అనేది పీరియడ్ అవ్వదు. నెక్స్ట్ tan x వచ్చేసరికి π దగ్గరే మళ్ళీ ఆ ఫంక్షన్ రిపీట్ అవుతుంది, కాబట్టి π అనేది tan x కి పీరియడ్ అవుతుంది. ఇన్ ది సేమ్ వే cot x హ్యాస్ ఆల్సో పీరియడ్ π, అలాగే sin x cos x cosec x sec x వీటికి 2π అనేది పీరియడ్ అవుతుందండి. సో ఇది పీరియడ్ గురించి. సో ద లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ p, ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేసే p వాల్యూని ఏమంటామంటే పీరియడ్ అంటాం. సో sin x cos x sec x cosec x వీటికి పీరియడ్ వచ్చేసి 2π, అండ్ tan x cot x ఈ రెండింటికి వచ్చేసరికి π అనేది పీరియడ్ అవుతుంది. సో దాని ఎక్స్ప్లెనేషన్ ఇదండి. ఈ రకంగా మనం పీరియడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇఫ్ f of x is a periodic function with a period p, then f of ax plus b is also a periodic function with period p by modulus a. ఇది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు జనరల్గా మనం నేర్చుకున్నాం sin x cos x ఇలా ఉంటే వాటి పీరియడ్స్ 2π అని, అలాగే tan x cot x ఉంటే వాటి పీరియడ్స్ వచ్చేసి π అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి f of x కింద ఉండదు, ఏ ఫార్ములాలో ఉంటుంది ఫంక్షన్, ఏ ఫార్ములా ఉంటుంది f of ax plus b కింద ఉంటుందండి. ఫర్ సపోజ్ f of x is equals to sin x అని తెలుసుకోండి, ఇది sin x అంటే పీరియాడిక్ ఫంక్షన్. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే f of ax plus b అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ sin of 5x plus 3 అని ఉంది, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం పీరియాడిక్ ఫంక్షన్ అని చెప్పాలి. చెప్పాలంటే ఈ కండిషన్ బట్టి ఏం చెప్పొచ్చు,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పీరియాడిక్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కూడా ఏమవుతుంది పీరియాడిక్ ఫంక్షన్ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సైన్ ఆఫ్ 5x ప్లస్ 3 కూడా ఏమవుతుంది పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది. అలాగే ఈ సైన్ ఎక్స్ పీరియడ్ పి అయితే దీని పీరియడ్ ఏమవుతుందని చెప్తున్నాడు పి బై మాడ్యులస్ ఏ. సో ఎగ్జాంపుల్ చూడండి, సైన్ ఎక్స్ కి యాక్చువల్గా పీరియడ్ ఏంటి 2π అని తెలుసు మనకి. ఇప్పుడు ఇక్కడ ఏముంది p బై మాడ్యులస్ ఏ. సో p అంటే 2π. ఇక్కడ ఉన్న ట్రిగోనోమెట్రిక్ రేషియో ఏంటి పీరియాడిక్ ఫంక్షన్ సైన్ కి పీరియడ్ 2π బై మాడ్యులస్ ఏ. మాడ్యులస్ ఏ మీన్స్ x కోఎఫిషియంట్ 5. సో 2π బై మాడ్యులస్ 5 ఇస్ ద పీరియడ్ ఆఫ్ f ఆఫ్ ax plus b. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. f ఆఫ్ x is equals to tan 5x అన్నాడు. సో సపోజ్ tan x అనుకోండి. ఇప్పుడు f ఆఫ్ ax plus b అంటే tan 5x అని తీసుకోండి. tan x కి పీరియడ్ ఏంటి π. మరి tan 5x అని ఉంటే ఇది ఈ ఫామ్ లో ఉంది ax plus b. మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఓన్లీ x కోఎఫిషియంట్. అక్కడ ఉన్న పీరియాడిక్ ఫంక్షన్ ఏంటి దట్ మీన్స్ sin x cos x tan x cot x sec x cosec x అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దాని పీరియడ్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే నెక్స్ట్ బై మాడ్యులస్ ఏ మీన్స్ x కోఎఫిషియంట్. x కి ముందు ఏముందో చూసుకోవాలి, మిగతా అన్ని అన్నెసెసరీ అన్నమాట. బై సో p బై మాడ్యులస్ ఏ మీన్స్ 5. ఇక్కడ పై ఎందుకు వచ్చింది అండి అంటే ఇక్కడ ఉన్న ట్రిగోనోమెట్రిక్ రేషియో tan కాబట్టి tan కి పీరియడ్ పై కాబట్టి పై వేసాను. ఫర్ సపోజ్ ఇక్కడ cos ఉందనుకో 2π వేసుకుంటాను. cot ఉంటే మళ్ళీ పై వేస్తాను. sec ఉన్నా cosec ఉన్నా 2π వస్తుంది. సో ఈ రకంగా ఈ ప్రాబ్లం ఇలాంటి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చేయాలండి. సో p బై మాడ్యులస్ ఏ అనేది f ఆఫ్ ax ప్లస్ b. అలాగే p అనేది ఏంటి ఓన్లీ f ఆఫ్ x అంటే సింపుల్ ఫంక్షన్స్ sin x cos x tan x cosec x ఇలా ఉన్నప్పుడు. అలా కాకుండా x ముందు సమ్ కోఎఫిషియెంట్స్ ఉంటే వాటిని మనం బైలో వేయాలి. అప్పుడు ఆ ఫంక్షన్ యొక్క పీరియడ్స్ అవుతాయి p బై మాడ్యులస్ ఏ. ఓకేనా? సో f ఆఫ్ x is a periodic function, then f of ax plus b is also a periodic function. f of x అనేది పీరియాడిక్ అయితే f of ax plus b కూడా పీరియాడిక్ అవుతుంది. ఓకే, f of x అనేది దాని పీరియడ్ p అయితే మరి f of ax plus b ఏమవుతుంది ఇక్కడ f దేమో p బై x కోఎఫిషియంట్ ఎంత అది కింద బైలో రాస్తాం. p బై మాడ్యులస్ is the period for f of ax plus b. సో నెక్స్ట్ వచ్చేసి if y is equals to f of x, y is equals to g of x are periodic functions. అంటే ఇక్కడ ఇచ్చిన f of x g of x రెండు కూడా ఎటువంటి ఫంక్షన్స్ పీరియాడిక్ ఫంక్షన్స్. ఓకే, విత్ l m as the periods respectively. అంటే f of x పీరియడ్ ఏమో l, g of x పీరియడ్ m, then a b belongs to r. That means some numbers 5 or 3 మనసుకుందాం are the functions. h of x is equals to a f of x plus b g of x. ఈ ఫామ్ లో ఉంది. is a periodic function. అంటే ఇప్పుడు h of x అనేది కూడా ఏమవుతుంది పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది. అండ్ LCM of l, m is a period of h. మరి ఇది పీరియాడిక్ ఫంక్షన్. ఓకే, మరి పీరియాడిక్ ఫంక్షన్ అయితే అక్కడ ఏమవ్వాలి పీరియడ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ పీరియడ్ ఏమవుతుందంట ఇక్కడున్న ఈ 2 డిఫరెంట్ పీరియాడిక్ ఫంక్షన్స్ యొక్క పీరియడ్స్ ని LCM చేస్తే వచ్చే వాల్యూ మనకి ఏమవుతుందంటే ఈ h of x అనేది h of x అనే ఫంక్షన్ యొక్క పీరియడ్ అవుతుందండి. సో ఇది కూడా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం ఇచ్చాడు y is equals to f of x, y is equals to g of x. 2 ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఎలా ఎగ్జిస్ట్ అయినాయి h of x is equals to a into f of x plus b into g of x. సో కాంబినేషన్ ఆఫ్ 2 పీరియాడిక్ ఫంక్షన్స్ అయితే అది ఏమవుతుంది h of x అయ్యింది. సో ఈ h of x అనేది కూడా ఏమవుతుంది పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, పీరియాడిక్ ఫంక్షన్ అయితే మరి దానికి పీరియడ్ ఉండాలి కాబట్టి దాని పీరియడ్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే LCM of l, m అంటే ఈ 2 పీరియాడిక్ ఫంక్షన్స్ యొక్క LCM నే మనం ఈ న్యూ ఫంక్షన్ యొక్క పీరియడ్ కింద కన్సిడర్ చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. f of x is equals to 5 sin x plus 3 cos x అని ఇచ్చాడు. 5 sin x plus 3 cos x అంటే ఇదేమో f of x and this is g of x and this is h of x అనుకోండి. ఇప్పుడు దీని పీరియడ్ l, దీని పీరియడ్ m అన్న. అంటే ఇక్కడ మనకున్న ఫంక్షన్ ఏంటి sin x ఉంది. sin x కి పీరియడ్ ఎంత 2π
cos x కి పీరియడ్ 2π. సో ఇప్పుడు ఈ h ఆఫ్ x అంటే న్యూ పీరియాడిక్ ఫంక్షన్ యొక్క పీరియడ్ కావాలి అంటే ఈ 2π కి ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. సో 2π కి ఎల్సిఎం వచ్చేసి మనకి 2π అవుతుందండి. కాబట్టి దీని పీరియడ్ కూడా ఏమవుతుందంటే 2π అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ tan x ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దీని పీరియడ్ వచ్చేసి π అవుతుంది. ఇప్పుడు పైకి 2π కి చూడండి, ఇప్పుడు ఏమవుతుంది 2π అవుతుంది. 2π కి ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుందండి 2π వస్తుంది. సో 2π ఇక్కడ ఎల్సిఎం ఎందుకు చేయాలి అంటే ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఇక్కడ ఉన్న ఈ ఎల్ఎం రెండింటిలోనే ఉండాలి. అలాగే కామన్గా వీటి మల్టిపుల్స్ తీసుకోండి. ఎల్సిఎం అంటే మీనింగ్ ఏంటి, మల్టిపుల్స్. ఎలాగా కామన్ మల్టిపుల్స్, ఎలాగా ఆ ఉన్న కామన్ మల్టిపుల్స్ లో లీస్ట్ వాల్యూ అవ్వాలి. మనం పీరియడ్ అంటే అదేగా చెప్పుకునేది, లీస్ట్ పాజిటివ్ వాల్యూ అంటున్నాం. సింగిల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు అయితే ఐడెంటిఫై చేయొచ్చు, కానీ ఇలా 2 or more ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క పీరియడ్స్ ని ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేసుకుని వాటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎందుకు తీసుకోవాలని అంటే దాని నేమ్లోనే ఉంది, లీస్ట్ కామన్ మల్టిపుల్. అన్నింటిలోనే ఉండాలి, అలాగే లీస్ట్ అవ్వాలి. మనకు కావాల్సిన పీరియడ్ డెఫినేషన్ అదే కదా. కాబట్టి ఎల్సిఎం చేయడంలో దాని మీనింగ్ అదనమాట, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇక్కడ 2 or more ఫంక్షన్స్ ఇచ్చారు కాబట్టి వీటి ఇండివిజువల్ పీరియడ్స్ తీసుకుని వాటి యొక్క ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ ఎల్సిఎంనే మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే న్యూ పీరియాడిక్ ఫంక్షన్ యొక్క పీరియడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, f of x = 5 sin x plus 3 tan x ఇచ్చాడు. ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ ఏంటి, sin tan. అక్కడ ఎన్ని ఫంక్షన్స్ అయినా ఇవ్వండి, 2 ఇవ్వనివ్వండి, 3 ఇవ్వనివ్వండి, 4, 5, 6 ఎనీ నెంబర్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఇచ్చినా మనం చేయాల్సింది ఒకటే ప్రొసీజర్. ఎలాగా, అక్కడున్న ఇండివిజువల్ ఫంక్షన్స్ యొక్క పీరియడ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. పీరియడ్స్ క్యాలిక్యులేట్ చేసుకుని వాటి ఎల్సిఎంని మనం క్యాలిక్యులేట్ చేస్తే అదే ఏమవుతుందంటే ఈ న్యూ పీరియాడిక్ ఫంక్షన్ యొక్క పీరియడ్ కింద చెప్పడం జరుగుతుందండి. సో ఇది పీరియాడిక్. సో నెక్స్ట్ ఈ పీరియడ్ అండ్ పీరియాడిక్ ఫంక్షన్స్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉండేవి. సో ఏంటి ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద పీరియడ్ ఫర్ cos of 3x plus 5 plus 7. ఇది f of x అన్నమాట. సో ఇక్కడ దీని పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది. సో దీన్ని ఎలా తీసుకున్నామంటే లెట్ f of x is equals to ఆ ఇచ్చిన ఫంక్షన్ ని f of x అని తీసుకున్నాం. f of x is equals to cos of 3x plus 5 plus 7. we know that the function g of x. ఇక్కడ g of x అంటే ఏం లేదు కొత్తగా, ఇక్కడ ఏదైతే ట్రిగనోమెట్రిక్ రేషియో ఏదైతే పీరియాడిక్ ఫంక్షన్ లో sin ఉంటే sin x అని తీసుకుంటాం, cos ఉంటే cos x అని తీసుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ f of x అని తీసేసుకున్నాం కాబట్టి దీని అంతటిని దీంట్లో మెర్జ్ అయి ఉన్న ఫంక్షన్ ని g of x కి కన్సిడర్ చేస్తాం. సపోజ్ sin of 1 ఉందనుకో, g of x is equals to sin x అని తీసుకుంటాం. tan of 1 ఉంటే g of x is equals to tan x అని తీసుకుంటాం. అంతే. has the period 2π. ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ తీసుకున్నామో, ఏదైతే ఫంక్షన్ ఇక్కడ ఉందో దాని పీరియడ్ ని ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ cos x కాబట్టి cos x పీరియడ్ 2π కాబట్టి 2π. నౌ మళ్ళీ తీసుకున్నాం. ఇప్పుడు we get that f of x is periodic. ఇందాక చెప్పుకున్నామండి, f of x అనేది పీరియాడిక్ ఫంక్షన్ అయితే f of ax plus b కూడా పీరియాడిక్ అవుతుంది. కాబట్టి ఈ cos of 3x plus 5 plus 7 కూడా ఏమవుతుంది, పీరియాడిక్ అవుతుంది. మరి దీని పీరియడ్ కి ఫార్ములా ఏమని చెప్పుకున్నాం, f of x కి p అయితే f of ax plus b కి p by modulus a అని చెప్పారు. కాబట్టి f of x అనేది పీరియాడిక్ అండ్ ద పీరియడ్ ఆఫ్ f అంటే ఇక్కడ మనకి f ఇది అన్నమాట ఈజ్ ఈ 2π ఎంత ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో దాని పీరియడ్ ఇక్కడ వేయాలి. 2π బై x కోఎఫిషియంట్ అంతా 3 కాబట్టి బై 3, మాడ్యులస్ 3 అంటే బై 3 ప్లస్ 3. సో 2π బై 3 ఇస్ ద పీరియడ్ ఆఫ్ f of x. క్లియర్? అర్థమైందండి? ఇంకొకసారి చూడండి. ఫైండ్ ద పీరియడ్ ఫర్, దాని పీరియడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇదిగో దీంట్లో మ్యాచ్ అయ్యి ఉన్న ఆ రేషియోని, ఆ పీరియాడిక్ ఫంక్షన్ g of x అని తీసుకున్నాం. దీని పీరియడ్ ఎంత, 2π. ఇక్కడ tan ఇస్తే ఏమవుతుంది, π అవుతుందండి. ఇప్పుడు ఇది తీసుకున్నాం. సో ఇప్పుడు దీని పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి. జనరల్గా cos x అయితే 2π అని తెలుసు, కానీ మనకి cos x అని లేదు. ఏమనుంది, cos of 3x plus 5 plus 7 అని ఉంది. కాబట్టి 2π బై మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది p బై మాడ్యులస్ a ఫార్ములా వేసుకొని, ఇక్కడ a అంటే x కోఎఫిషియంట్ అంటే 3 కాబట్టి బై 3. సో 2π బై 3. సో ఇది cos of 3x plus 5 plus 7 కి పీరియడ్ అండి. సో ఇక్కడ మీరు ఈ ప్లస్ 5 ప్లస్ 7 ఇందాక చెప్పాను కదండి, మనం
పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి, అక్కడ ఇచ్చిన పీరియాడిక్ ఫంక్షన్ ఏంటి అన్నది ఒకటి చూసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ tan 5x సేమ్ మోడల్లో చేయండి ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే cos ఆఫ్ 4x ప్లస్ 9/5 4x ప్లస్ 9/5 అంటే ఎలా తీసుకుంటాం మళ్ళీ cos ఆఫ్ 4x ప్లస్ 9/5 ఇక్కడ చూసుకుంటున్నప్పుడు ఇది ఎలా ఉంది 4x ప్లస్ 9/5 అని లేదు 4x ప్లస్ 9/5 మనం చదివినప్పుడే మనం రాసుకోవచ్చండి ఈజీగా. వాళ్ళు అలా చెప్తున్నారు ఏంటంటే నేను 4x ప్లస్ అని గ్యాప్ ఇచ్చాను అనుకో ఈ 5 9 అవుతుందంటే 9/5 అని, కానీ ఎలా చదవాలి 4x ప్లస్ 9/5 అంటే ఈ 5 అనేది బిలాంగ్స్ టు 4x అండ్ 9 ఆల్సో. కాబట్టి దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తామంటే cos ఆఫ్ 4x/5 ప్లస్ 9/5 అని రాసుకుంటామండి. సరదాన్ని ఇంపార్టెన్స్ అన్నది 4x/5 ప్లస్ 9/5. సో ఇక్కడ ఇందాక ఇక్కడ ఫంక్షన్ ఏంటి cos x కాబట్టి దాన్ని g of x అని తీసుకుంటాం. దాని పీరియడ్ అంతా 2π. అలాగే ఇక్కడ కూడా చేంజ్ చేయండి cos ఆఫ్ 4x/5 ప్లస్ 9/5. సో we get that f of x is periodic. ముందుగా f of ax plus b కింద అంటే పీరియడ్. ఇక్కడ పీరియడ్ ఏమవుతుంది ఫార్ములా ఏంటి p by modulus a. p means 2π. modulus a అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ 4 4/5 అంటే x కి ముందు ఏదైతే ఉందో అదంతా కూడా 4/5 అనేది x కోఎఫిషియంట్ అవుతుంది. x కి ముందు 4 ఉంది కదండి అంటే కాదండి, ఇదంతా కూడా ఏమవుతుందంటే కోఎఫిషియంట్ అవుతుంది. x కాకుండా ఆ టర్మ్ లో x కాకుండా రిమైనింగ్ అంతా కూడా కోఎఫిషియంట్ ఆఫ్ x ని అంటామండి. కాబట్టి ఇక్కడ x ముందు 4/5 కాబట్టి ఇక్కడ 4/5 బైక్ బైలో ఉంది కాబట్టి ఈ 5 బైక్ అవుతుంది. 5 2 10 5/4 క్యాన్సిల్ చేసుకుంటే 5 2s 2 2s. So 5π/2 is the period of cos of 4x plus 9/5 అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం మాడ్యులస్ sin x. మాడ్యులస్ sin x ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం, జాగ్రత్తగా చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. f of x is equals to modulus sin x. సో ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఏంటి మనకి sin x అని ఉందండి. సో దట్ ఇక్కడ ఏం రాసుకోవాలి sin x. సో మనకి sin x పీరియడ్ కూడా 2π modulus sin x. సో దీన్ని ఇందాక మనం కాన్సెప్ట్ చెప్పుకున్న ఆ మోడల్లో చేయాలండి. ఎందుకంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏం లేవు. జనరల్గా sin x అంటే 2π, బట్ మాడ్యులస్ sin x కి ఏమవుతుంది మాడ్యులస్ 2π అవుతుందా అంటే కాదండి. ఒకసారి చూద్దాం. ఇందాక కాన్సెప్ట్ ఎలా చూసాం x ప్లేస్ లో x ప్లస్ 0 x ప్లస్ π x ప్లస్ 2π x ప్లస్ 5 సంథింగ్ ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ 0 తీసుకున్నాం అనుకోండి sin x ప్లస్ 0 అంటే x, సో sin x ఓకే అయ్యింది. నెక్స్ట్ sin π/2 తీసుకుంటే x ప్లస్ 5/2 తీసుకుంటే π/2 ఉన్నప్పుడు రేషియో ఖచ్చితంగా చేంజ్ అవుతుంది 90 కాబట్టి అప్పుడు అది కూడా పీరియడ్ అవుతుంది 90 అవుతుంది. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి π తీసుకుందామండి. x ప్లస్ π మాడ్యులస్ sin ఆఫ్ x ప్లస్ π. π మీన్స్ 180 ఉన్నప్పుడు సైన్ నో చేంజ్ sin 180 ప్లస్ థర్డ్ క్వాడ్రంట్ లో sin నెగటివ్ sin x మాడ్యులస్ sin x. మాడ్యులస్ ఉంది కాబట్టి ఈ మైనస్ కూడా ఏమవుతుంది ప్లస్ అవుతుందండి. కాబట్టి ఏమవుతుంది f ఆఫ్ x. ఇక్కడ మాడ్యులస్ sin x అన్న ప్లస్ sin x అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది sin x అనేది పీరియాడిక్ అయింది. మాడ్యులస్ sin x అనేది ఎక్కడ పైకి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే sin x కి పీరియడ్ 2π, మాడ్యులస్ sin x కి పై అవుతుందండి. గుర్తుపెట్టుకోండి. therefore pi is the period for modulus